ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గురుకుల పాఠశాలలో రోజు ఫుడ్ పాయిజన్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా జడ్చర్ల మైనార్టీ బాలుల గురుకుల స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దాదాపు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 9 మంది విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరందరికీ జడ్చర్ల ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గురుకుల పాఠశాలలో హాస్టల్ సిబ్బంది తీరుపై జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ను పరిశీలించిన కలెక్టర్ హాస్టల్ అపరిశుభ్రంగా ఉండడంపై సిబ్బందిని నిలదీశారు. వెంటనే పరిశుభ్రం చేయించారు. 3 రోజుల క్రితం కొల్లాపూర్ మండలం పెంట్లవెల్లిలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులు ఫుడ్ పాయిజన్కు గురయ్యారు. దాంట్లో 3 స్టూడెంట్స్కి కొంచెం డిహైడ్రేషన్ ఉంది. సో వాళ్ళని అడ్మిట్ చేసి పెట్టుకున్నాము. మిగిలిన స్టూడెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చినాము. ఫర్దర్ మానిటరింగ్ అయితే అవసరము. డిహైడ్రేషన్ ఉన్న స్టూడెంట్స్ అట్లీస్ట్ రేపటి వరకు మన దగ్గరనే మానిటరింగ్లో ఉంటారు. మిగిలిన స్టూడెంట్స్ మంచిగా ఉంటే ఈరోజు ఈవినింగ్ మళ్ళీ టాబ్లెట్స్ ఇచ్చేసి హాస్టల్కి పంపించేస్తాం. స్టూడెంట్స్ వచ్చినారు.